అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. నా పేరు నల్లాని చక్రవర్తి చూడమని రామానుజదాసి. నా వయసు 80 సంవత్సరములు. 80 సంవత్సరం. స్వగ్రామ అనపర్తి. నాకు అడిగాను 2వ పాసురం సేవించమని ఇచ్చారు. பாசுரம். வையத்துவாள் வீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலில் பையத்து என்ற பரமன் அடிப்பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையெட்டுஜுதோம் மலரிட்டு நாம் முடியும் செய்யாதன செய்யும் தீக்குறளை சென்றோதும் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி உய்யுமாறெண்ணி ఉగందేలోరంబావాయ్. 2వ పాసురం తాత్పర్యం చెబుతాను వినండి. ఈ భూలోకంలో కృష్ణుడు అవతరించిన కాలంలో కృష్ణుడు పుట్టిన ఊరిలోనే పుట్టి కృష్ణుడితో కలిసి తిరిగిన భాగ్యవంతులారా వినుడు. పరమపదవాసి నారాయణుడు క్షీరసాగరమునకు దిగివచ్చి శేషశయ్యపై పరుండి జీవుల కోసం యోచన చేస్తున్న ఆయన పాదములకు మంగళము పాడదము. ఈ వ్రత సమయములో నెయ్యిని కానీ పాలను కానీ తీసుకొనము. తెల్లవారుజామునే స్నానం ఆచరింతుము. కంటికి కాటుగా తలలో పువ్వులు పెట్టుకొనము. మా పెద్దలు ఆచరించిన పనులను మేము చేయము. ఇతరులకు బాధ కలిగించు మాటలు, అసత్య పలుకులు, దానము ధర్మము తగిన విధముగా చేతుము. ఉజ్జీవించుటకు పర్యాలోచనమే చేయుచుందుము. ఇవన్నీ విని మీరు ఆనందించవలెను. విశేషార్థం. వైయత్తువాళ్ వీర్గాళ్ భూమి యందుండి సుఖించువారలారా అని సంబోధిస్తూ భూమి గురించి తెలుపుచున్నది. భూమి తమోగుణానికి ప్రతీక. ఇక్కడి వారు భూమి చేత ఆకర్షింపబడి అవిజ్ఞ, అజ్ఞానము, అహంకారము, మమకారములు కలిగి ఉందరు. అలాంటి వారు భగవత్పరులైన వారు కొంపటిలో తామర పుట్టదుగా అలాగా వేళ్ల మీద లెక్క పెట్టుకునేటకు కొందరు పుట్టుచుందురు. అగస్త్య మహర్షి వల్ల దక్షిణ దిక్కంతా పావనమైనది. అలాగే రామానుజులు తిరుమంత్రము ఎవరికైనా చెప్తే నరకం వస్తుందని చెప్పిన ఎవరికీ చెప్పకని గురువుగారంటే ఆయన గోపుర పైభాగానికి ఎక్కి మంత్రం గురించి చెప్పాను. అలాంటి మహానుభావులు వేళ్ల మీద లెక్క పెట్టుటకు ముందురు. అందుచే కృష్ణుని కాలములో పుట్టి ఈ ఊరిలోనే ఉండి అతనితో సహచర్యము చేసిన భాగ్యవంతులారా అని సంబోధించెను. అతడ పరత్వమును చూడవచ్చును కానీ ఇచ్చట ఆయన సౌలభ్యమును పొందవచ్చును. సౌలభ్యము లభించిన వారికి ఇంకొక స్థానము లభించినను ఇష్టము ఉండదు. ఆంజనేయ స్వామి భావో నాణ్యత్ర గచ్చతి అనేను కదా. నిన్ను విడిచి నా మనస్సు ఇంకొక చోటికి పోదు అనేను కదా. నామం నంపావెక్కు సెయ్యం కిరిసైగల్ కేళీరు. మేము మా వ్రతములో చేయు క్రియలను వినుడు. ఫలమునిచ్చువాడు కృష్ణుడే అని విశ్వసించు వారము. మేము వ్రతము చేసి సాధించగల వారమనుకొనదగిన వారము కాదు. సర్వము ఆయనేనని నమ్మిన వారము. మేము చేయి వ్రతము వాని భక్తులను ఆ భగవానుడు శాశ్వతముగా నిలిచి ఆనందింపచేయవలని చేయు వ్రతము. ఆ భగవానుడు భగవద్విభూతి సుఖముగా ఉండవలని చేయుటకు ఈ వ్రతము సంకల్పించినాము. భగవంతునని పొందవలనని త్వర కలిగినప్పుడు ఏమీ చేయక ఉండలేక ఆయన చేరుటకు ఏదో ఒక పని చేయుదుము. అందుకు కొన్ని నియమములు పెట్టుకుని గోదా గోపిక తక్కిన గోపికలతో చెప్పుచున్నది. చేయవలసిన పనులు చేయకూడని పనులు చెప్పుచు వినండి. తెలుసుకొని ఈ వ్రతము ఆరంభించదము. వినండి. పరస్పరము బోధించుకొనుట భాగవత ధర్మమని చెప్పుచున్నాను. కేళీరో వినండి. పార్కడలిల్ పైయెత్తు ఎండ్ర పరమన్ అడిపాడి. పరమపదవాసి
వాసుడు పాల్కడిలోకి దిగివచ్చి సంఘర్షణ ప్రజ్ఞమున అనిరుద్ధులతో కలిసి సృష్టి స్థితి లయములకు వ్యూహరచన చేయుటకు వచ్చి 5 పడగలు గల తెల్లని మెత్తని సువాసన గల విశాలమైన ఎత్తైన శేషశయ్యపై తాను ఒక్కడే పరుండెను. ఎవరైనా తనను రక్షించమని, అంటే గజేంద్రులు లాంటి వారిని వస్తారేమో అని అడుగుతారు కదా అని చెవి అగ్గి వినుచుండెను. అది యోగ నిద్ర. అలాంటి ఆయన పాదములను ముందుగా కీర్తింతుము. నెయ్యున్నోం పాలున్నోం, నెయ్యి పాలను ఆరగించము. గొల్ల భాషలో పాలు తినము, నెయ్యి తినము అంటారు. ఆళ్వార్లు తినుటకు తిండి, కట్టుటకు బట్ట, విలాసము కొరకు తాంబూలము అన్నీ సర్వేశ్వరుడే అనున్నట్లు వీరికి భగవదనుభవమున తిండి నీళ్లు అక్కర లేకుండా ఉండేది. కృష్ణుడికి పాలు వెన్న ఇష్టము కనుక వీరు వాటిని ముట్టుకొనము. కృష్ణుడు వచ్చి తినిపించినా కానీ తినము. ఏ వ్రతానికన్నా కొన్ని నియమములు ఉండును. పోషక పదార్థము తినకపోవటచే శరీరము కృషించును. అందుచే నెయ్యి పాలు ముట్టుకొనము అనుచున్నారు. ఎప్పుడైనా కృష్ణుడే వచ్చి అయ్యో వీళ్ళు పాడైపోతున్నారని చెప్పేసి ఆయనే వీళ్ళని బతిమాలి పెడతాడని వాళ్ళ ఆలోచన అన్నమాట. నాట్కాలే నీరాడి తెల్లవారుజామునే స్నానము చేయవలను. ఎందుకంటే వ్రతము రోజు వ్రతము లేకపోయినప్పుడు ఎలా ఉన్నా కంటే మిగిలిన రోజులలో కొంచెం అశ్రద్ధ చేస్తాము. అందువల్ల వ్రత నియమమని తెల్లవారుజామునే స్నానము ముఖ్యమని చెప్పిరి. శ్రీరామచంద్రుని విడిచియుండిన తాపముచే తప్పించియున్న భరతుడు అర్ధరాత్రి సమయమున సరయూ నదిలో స్నానము చేసినట్లు గోపికలు కృష్ణ భగవానుని విశ్లేషము చేయగలిగిన తాపమును పోగొట్టుకొనుటకు నోమ నిమిషతో స్నానము చేయ సిద్ధపడుతున్నారు. మై ఎట్టిజుదోం కాటుకతో మా కన్నులు అలంకరించుకొనము. కన్ను జ్ఞానమునకు ప్రతీక. ఆ జ్ఞానయోగము కూడా పరమాత్మ కటాక్షముచే లభించిన నాడే తప్ప మాకై మేము ఆర్జించుకొనము. పిల్లలు మగ పిల్లలని లేక పిల్లలు ఆడుకుంటున్నప్పుడు నువ్వు సరిగ్గా పెట్టుకోవడం లేదు, మేము నీకు కాటుక పెడతామని అంటారు కదా. కృష్ణుడు కూడా గోపికలకు కళ్ళకు కాటుక పెట్టేవాడుట. కృష్ణుడు పెడితేనే కానీ మేము కాటుక పెట్టుకోము అని అంటున్నారు. మలరెట్టున ముడియం పుష్పము భోగమునకు చిహ్నము. పూలు పెట్టుకొనుట అందమును ఆకర్షించుటకు సాధనము. ఆ సౌందర్యమును అనుభవించువాడు లేనప్పుడు అది వ్యర్థమని తలుచుతున్నారు. వీరికి చిన్న కోపము కూడా ఉంది. పరమాత్మ సంబంధముచే కదా అవి వికాసము సౌగంధము కలిగి ఉన్నవి. తమకు లేని ఆ కృష్ణ సంబంధము వీరికి కలిగినది కదా అని ఆ కృష్ణుడే వచ్చి పెట్టినప్పుడే మేము పూలను ధరిస్తాము అనుకునేది. చెయ్యాదని చెయ్యం. మా పెద్దలు చేయని పనులను మేము చెయ్యము. పెద్దల ఆచరణే మాకు పరమ ఔషధం. వీరికి శాస్త్రము కన్నా పెద్దల ఆచరణే వీరికి ముఖ్యము. అందుచే పెద్దలు ఆచారమే అనుసరించదగినదిగా ఉపదేశింపబడినది. కృష్ణుని తప్ప ఇతరులను నెరుంగని వారలు పెద్దల ద్వారా పొందవలనే కానీ తమ అంతటా తాము పొందుటకు వీలు లేదని పెద్దలను ముందుంచుకునియే కృష్ణుని సేవింపసాగిరి. అలానే వీళ్ళ పెద్దలు చెప్పారనమాట. తీక్కులై చండ్రోదం ఇతరులకు అనర్థము కలిగించు తప్పు మాటను చెప్పము. వాక్కు సత్యము హితము ప్రియము అయి ఉండవలను. ఆత్మస్థుతి పరనింద ఒకరి దోషములను ఎత్తి చూపుట, భావగర్భితముగా దూషించుట, ఎత్తిపొడుపు మాటలు మాట్లాడుట, హేళన చెయ్యడం మొదలైనవి వాక్యకు దోషములు. చెడు మాటలను చేరి పలుకము అనుచున్నారు. ఇప్పుడు ఫోన్ ద్వారా చెడు సెకండ్లో చాలా వ్యాపిస్తోంది. అటుది చేయకుండుట ఈ వ్రతములో ముఖ్యము. సీతాదేవి రాక్షస కృత్యములు ఏకాంతముగానున్నప్పుడైనను రాముడికి చెప్పలేదు. అయ్యయం పిచ్చయం ఆందనయం కైకాటి దానము ధర్మము తమకు చేతనైనంత ఇచ్చి ఏమీ చెయ్యలేకపోయామని బాధపడుదురు. ధర్మం అంటే ఒకరిపై జాలిపడి ఇచ్చేది ధర్మము. దానం అంటే ఆయన యొక్క యోగ్యత నెరిగి ఏ పని ఏమిటో తెలుసుకొని ఇచ్చేది దానము. అందుచే అపాత్రదానము పనికిరాదని చెప్పుదురు. నేనే ఇచ్చానని అహంకరించరాదు. భాగవత వైభవమును తాను అనుభవించి
తెలుసుకున్నంత దానిని ఇతరులకు అందించిన దానిని నేను అందించానని అహంకరింపక అయ్యో నేనేమీ చెయ్యలేకపోయానని బాధపడటం ఈ వ్రత నియమం. ఉయ్యుమారెన్ని ఉగందు పై విధముగా ఉజ్జీవించు విధములను పరిశీలించి సంతోషించి ఈ వ్రత నియమములను ఆలకింపుడు. ఈ వ్రతకాలమున పరమపురుషుడు పాదారవిందమును కీర్తించవలెను. శరీర పోషణకు మాత్రమే భుజింపరాదు. ఆత్మశుద్ధికి భగవదనుభవమునకు సాయపడు వానిని స్వీకరించవలెను. ప్రాతకాలమునే బాహ్య శౌచము స్నానమును అంతర శౌచముగా భగవద్గుణ అవగాహనమును వనర్పవలెను. ఈ విధముగా ఈ వ్రతము ఆచరించి మన మంచి అలవాట్లు చేసుకున్నచో భగవంతుడు సంతోషిస్తాడు. అలాగే మనకి చాలా మంచిది. ఇప్పుడు నాకు 80 సంవత్సరాలని ఎందుకు చెప్పానంటే నన్ను చూసైనా కొంతమంది అయ్యా అంత పెద్ద ఆవిడే చెబుతున్నారు కదా, మనం కూడా నేర్చుకుని చెప్పాలని కొంతమందికైనా ఆలోచన వస్తుందేమోనని నా వయసు గురించి చెప్పాను. ఇప్పుడు యూట్యూబుల ద్వారా అన్ని రకాలుగాను చాలామంది ప్రతి విషయం కూడా చక్కగా యూట్యూబ్లో చెప్పేస్తున్నారు. అవి అందరూ విని సంతోషించి నేర్చుకుంటే మంచిదని చెప్పేసి అనుకుంటున్నాను. అంతా జై శ్రీమన్నారాయణ.